2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అండ్ ప్రాపర్టీకి సంబంధించి ఎన్నో రకాల గొడవలైతే మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో తండ్రికి తనకు వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో పిల్లల అనుమతి లేకుండా కనుక ఆ ప్రాపర్టీని అమ్మడం చట్ట ప్రకారంగా కరెక్టేనా? సో దీని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ప్రాపర్టీ రిలేటెడ్‌గా అంటే బ్రదర్స్ మధ్య అండ్ అలాగే తండ్రి కొడుకులకు మధ్య రకరకాల విభేదాలైతే మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో తండ్రి తనకున్న ఆస్తి ఏదైతే ఉందో పిల్లల అనుమతి లేకుండా ఆ ప్రాపర్టీని చట్ట ప్రకారంగా అమ్మే హక్కు తండ్రికి ఉందంటారా? ఈ ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ మీద మనం ఎన్ని వీడియోలు చేసినా ఇంకా వస్తూనే ఉంటాయి. రకరకాల సవా లక్ష డౌట్లు వస్తుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి టాపిక్ అంటే మీరు అడిగినటువంటి టాపిక్ ఏదైతే ఉందో, తండ్రి తన ప్రాపర్టీని పిల్లల యొక్క అనుమతి లేకుండా ఆ ప్రాపర్టీని అమ్మవచ్చా లేదా? ఒకవేళ అమ్మితే ఏ రకంగా ఆ ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది? గుర్తుపెట్టుకోండి, ముందుగా ప్రాపర్టీ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అని తెలుసుకోవాలి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా, సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీయా? ఉదాహరణకి యాన్సిస్ట్రల్ అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ. వంశపారంపర్యంగా అంటే ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు కింద ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళందరినీ కలిపి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. ఈ యొక్క సిస్టంలో ఉన్నటువంటి ప్రాపర్టీ అంటే తండ్రి గారికి ఆ ప్రాపర్టీ వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చింది, వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చింది, అలా వస్తున్నటువంటి ప్రాపర్టీ. అటువంటి సందర్భాల్లో ఇక్కడ ఈ ప్రాపర్టీని అమ్మవచ్చా, అమ్మకూడదా అంటే క్లియర్గా చెప్తానండి. కోపార్సనర్స్ అంటారు. కోపార్సనర్స్ అంటే లీగల్ టెర్మినాలజీలో కోపార్సనర్స్ అంటే తండ్రి నుంచి కొడుకు నుంచి గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. 2005 అమెండ్మెంట్ తర్వాత మనం ఏం చేసామంటే డాటర్ను కూడా మనం ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నాం. మనం అంటే కూతురుకు కూడా కొడుకుతో పాటు సమాన హక్కులు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని. ఇక్కడ హిందూ వారసత్వపు హక్కు చట్టం 1956 ప్రకారం ఈ కోపార్సనర్ అంటే ఫాదర్, సన్, అదేవిధంగా డాటర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, ఈ ఐదుగురిని కూడా కోపార్సనర్స్ అంటారు. అంటే పూర్వీకుల ఆస్తి హక్కు ఏదైతే అంటే పూర్వీకులు చూస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ పూర్వీకుల ఆస్తి ఈ కింద ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన కోపార్సనర్స్ అందరూ కూడా బై డిఫాల్ట్ ఆస్తి హక్కు ఉంటుంది. అయితే కొన్ని యాక్చువల్గా తండ్రి ఈ యొక్క పిల్లల యొక్క అనుమతి లేకుండా ప్రాపర్టీని అమ్మకూడదు. ఇది ఫస్ట్ క్లియర్. కానీ కొన్ని సందర్భాల్లో అమ్ముకునే హక్కును కూడా కలిగి ఉంటాడు. ఏ సందర్భాల్లో సార్? ముఖ్యంగా కుటుంబం యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తం, కూతురు యొక్క పెళ్లిని చేయాలి, లేకపోతే వైద్యం, భార్యకు ఒంట్లో బాగాలేదు, అనారోగ్యంతో ఉంది, అటువంటి సందర్భాల్లో అది క్లియర్గా అటువంటి అంటే కుటుంబ అవసరాలకు సంబంధించి కుటుంబంలో ఆరోగ్య, విద్య అవసరాల నిమిత్తం, పెళ్లి ఖర్చుల నిమిత్తం, తన యొక్క పోషణ భారానికి తన యొక్క లైవ్లీహుడ్ కూడా జరగలేని పరిస్థితిలో ఉంది. అటువంటి సందర్భంలో కూడా ఈ ప్రాపర్టీని అమ్ముకోవచ్చు. అయితే ఇక్కడ పిల్లలు ఒకవేళ తమకు తెలియకుండా మా ప్రాపర్టీని మా తండ్రి అమ్మేశాడు అని మీరు కోర్టులో కూడా ఖచ్చితంగా ఫైల్ చేసుకునే రైట్ కూడా మీకు ఉంటుంది. ఇక్కడ కోర్టు ఏం చేస్తుందంటే ఈ ప్రాపర్టీని ఏ సందర్భంలో ఆ తండ్రి ప్రాపర్టీని అమ్మాడు, ఎందుకు అమ్మాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా పూర్తిగా పరిగణలో తీసుకుంటుంది. అంటే తండ్రి అమ్మడం మాత్రం చట్టరీత్యా నేరం, చట్ట ప్రకారంగా ఆ హక్కు లేదానికి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్లో కానీ తండ్రి కూడా పిల్లల అనుమతి లేకుండా ప్రాపర్టీ అమ్మేస్తే అది కోర్టులో విచారణ చేసేటప్పుడు ఏ సందర్భాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అప్పుడు పిల్లలు కోర్టులో 2 రకాలుగా వేయొచ్చు. ఒకటి, ఏదైతే ఉందో ముందుగా ఆ ప్రాపర్టీ తమకు ఏదైతే హక్కు చెందాల్సి ఉందో ఆ హక్కుకు సంబంధించి పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. లేదా ఏదైతే తన తండ్రి వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మేశాడో ఆ సేల్ డీడ్ అని చెప్పి డీడ్ ఆఫ్ క్యాన్సిలేషన్ అని చెప్పి ఆ సేల్ డీడ్ క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కూడా కోర్టు వారిని అడిగే హక్కు పిల్లలకైతే తప్పనిసరిగా ఉంటుంది. అది కోర్టు విచారణ చేసి అది సరైనదా కాదా అని చెప్పి కూడా దానికి సంబంధించి కోర్టు కూడా విచారణ చేసి క్లారిటీ అయితే ఇస్తుంది. ఇది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ సంబంధించి. ఇందులో ఆడపిల్లకు కూడా ఆస్తి హక్కు ఉంది కాబట్టి ఈవెన్ పెళ్ళైన అమ్మాయికి కూడా మ్యారేజ్ చేసుకుని తన అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రాపర్టీ మీద తనకు హక్కు ఉంటుంది. ఆ విషయం మీద కూడా కోర్టుకి వెళ్ళి తన పార్టిషన్ కూడా తను తీసుకునే హక్కు కూడా ఆ అమ్మాయికి ఉంటుంది. ఇది నెంబర్ 2. ఇక రెండో ప్రాపర్టీ ఏంది? ఆయనకి స్వార్జితమైన ప్రాపర్టీ, అంటే ఆయన స్వయంగా సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ, అంటే ఆయన స్వార్జితంగా సంపాదించుకున్న ప్రాపర్టీ. స్వార్జితంగా సంపాదించుకున్న ఆస్తి మీద పిల్లలకి ఎటువంటి హక్కు కూడా లేదు. అంటే పిల్లలు క్లెయిమ్ చేసుకునే హక్కే అసలు లేదు. తను సంపాదించుకున్న ఆస్తి, తన పేరు మీద సంపాదించుకున్న ఆస్తి తను ఎవరికైనా అమ్ముకుంటాడు ఈజీగా. దాన్ని ఎందుకు అమ్మేవు, నీ యొక్క ప్రాపర్టీ కదా, మాకు రావాలి కదా అని చెప్పి పిల్లలు అడిగే హక్కు మాత్రం 80% లేదు. ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా దానం చేయొచ్చు, లేకపోతే ఫ్రీగా ఎవరికి ఇచ్చేసినా కూడా దాన్ని అబ్జెక్షన్ చేసే రైట్ మాత్రం
కొడుకులైనా, కూతుర్లైనా, గ్రాండ్ సన్ అయినా, గ్రాండ్ డాటర్ అయినా ఈ కో పార్సన్స్ అని చెప్పి ఎవరికి కూడా ఆయన స్వార్జితమైన ఆస్తి మీద హక్కు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఆయన జీవితకాలంలో ఒకేలా ఆయన తదనంతరం ఆయన మరణించిన తరువాత ఆయన ఎటువంటి వీలునామా రాయలేదు, ఆయన ఎటువంటి డాక్యుమెంట్ రాయకుండా ఆయన చనిపోతే ఆ ప్రొసీడింగ్స్ వేరు, తప్పనిసరిగా పిల్లలకి హక్కు వస్తుంది. కానీ ఆయన సంపాదించుకున్న ఆస్తి ఆయన తన జీవితకాలంలో ఉన్నప్పుడే ఆయన ఆ ప్రాపర్టీని ఎవరికైనా అమ్ముకునే హక్కు మాత్రం 100% ఆ తండ్రికి అయితే ఉంటుంది. దాని మీద ఛాలెంజ్ చేసే అవకాశం మాత్రం పిల్లలకి మైనర్లైనా మేజర్లైనా దాని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. సో 2 రకాల ప్రాపర్టీస్, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అండ్ సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీ 2 రకాలుగా చూస్తాం. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పిన క్లాసెస్ ఉంటుంది. సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీ అయితే పిల్లలకి ఎటువంటి హక్కు కూడా లేదు, ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు. కానీ ఒకవేళ ఆ తండ్రి వీలునామా ద్వారా ఈ ప్రాపర్టీ పలానా వాళ్ళకి చెందాలి అని మెన్షన్ చేసినప్పుడు మాత్రం ఆ ప్రాపర్టీ వారికే చెందుతుంది. వీలునామా లేకుండా మరణిస్తే మాత్రం తప్పనిసరిగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, ఒకవేళ అతను చనిపోయిన వ్యక్తికి తల్లి కూడా ఉంటే తల్లికి కూడా ఒక వాటా వస్తుంది. అంటే మదరు, అదేవిధంగా వైఫ్, ద సేమ్ టైం సన్ను, డాటర్ ఎవరుంటే వాళ్ళందరూ కూడా దీని మీద హక్కు అయితే వస్తుంది. సమాన హక్కులు వస్తాయి సిరి గారు. ఇంకా ఎవరికైనా కూడా లీగల్ పరంగా ప్రాపర్టీ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటారు? తప్పనిసరిగా సిరిగా దీనికి సంబంధించి ఎవరికైనా సూచనలు, సలహాలు కావాలంటే తప్పనిసరిగా ఈ కింద స్కూల్తోనే మనం కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సిన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ అపాయింట్మెంట్ తీసుకోండి, వితౌట్ డిలే కాకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు నేను అందుబాటులో ఉంటాను సిరి గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.